కానీ ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారికి అతి సాన్నిధ్యం ఉన్నది. ఇప్పుడు జనవాదులు మనవాదులు అని పెట్టిండ్రు. మీకున్నటువంటి నారాజు కాకుర అన్నయ్య అనే బాట ఏదైతుందో పవన్ కళ్యాణ్ గారు జనసేన అని పెట్టడానికి ఇదే కారణం అని. ఈజ్ దే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఆయన 2 చోట్ల ఓడిపోయాడు. ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు. ఇంకా వాళ్ళకి వేరే తేడా ఉంటుంది. నేను గమని ప్రత్యేకంగా నాకు పరిచయమైనప్పటి నుంచి 2001 నుంచి ఇప్పటి కూడా మొన్న వెళ్తే స్పీడ్ గా వెళ్ళేటువంటి వాళ్ళ కాన్వాయ్ నన్ను చూసి ఆఫీసింగ్ గ్రేట్ సార్ మాస్టర్జీ కొంచెం నేను ఇవ్వాలని అక్కడ అంటే అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మనం ఇంకోనని మాట్లాడదాం, నేను ఫోన్ చేస్తా అంటని చెప్పి సారీ అంటని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అంత స్పీడ్ లో నా ఉద్దేశం ఏంటంటే ఆ ప్రేమ అభిమానం అవి ఉన్నందుకు నేను ఆయనకు సర్వదా కృతజ్ఞ. ఒక విషయం ఏంటంటే ఆయనకు నాకు ఈ యొక్క లింక్ ఏర్పడడానికి మన ఏలే లక్ష్మణ్ ఎవరైతే ఉన్నాడో చిత్రకారుడు, తెలంగాణ రాష్ట్ర లోగోలు పోలీస్ లోగోలు వేసినటువంటి మహానుభావుడు ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ గారు. ఆయన గ్యాలరీకి అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేవాడు. అప్పటికి ఏంటంటే ఆయన నటించినటువంటి ఖుషి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అయిన తర్వాత ఆయన ఏమనుకున్నట్టు నేనే ఒక సినిమా చేయాలి, దానికి డైరెక్షన్ నేనే చేయాలా అని చెప్పి కథ గీత అంతా తయారు చేసుకొని ఇదే మాటని లక్ష్మణ్తో చెప్పుకున్నాను. చూడు లక్ష్మణ్, నేను ఇట్లా ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్నటువంటి కొత్త గాయని అంటే కొత్త రచయితల ప్రత్యేకంగా మీకు ఎవరైనా తెలుసు? ఆయన ఉన్నాడు సార్, మన మాస్టర్జీ అని ఉన్నాడు, ఆయన పాటలు నేను మొన్ననే కొన్ని రికార్డ్ చేశాను. బహుశా అదే అప్పుడు జూలై 16th అనుకుంటా, ఎప్పుడు 2001. ఎంత సామాన్యంగా అది వస్తేనే లక్ష్మణ్ మాస్టర్జీ రండి అంటే ఇప్పుడు కూర్చోండి, ఏం తాగుతారు, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మీరు అడిగినట్టే. సరే రేమో ఇక్కడ రండి, మన మాస్టర్జీ వీళ్ళు వచ్చారు, మంచి కాఫీ తీసుకురండి, రేణు దేశాయి చెప్తే ఆమె కాఫీ తయారు చేసుకుని వచ్చింది. అయిన తర్వాత మాస్టర్జీ ఆ పాట మీ పాట విన్నా నేను అదొకసారి పాడమంటే ఇదే వాడిన పాట పాడినాక అది నువ్వు ఇంకొక ఆ పాట పాడాడుతుంది. ఆ పాట అంటే నువ్వు సారదాగుటమాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు దాగుటమాను రన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా, బ్రాండీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా జబ్బు పడి నీ వాళ్ళు గబ్బు గబ్బు అవుతాది, సారదాగుటమాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, తాగినా మందు తలకెక్కనంటే తల్లి చెల్లెనే ఆలంటవన్నా, మత్తు మెరడులోకెగబాకెనంటే కత్తి కోతకే పని పెడతావన్నా, బుర్రలో సైతాను గిర్రునా తిరిగితే బర్ర 4 మడ్డర్లు చేస్తావు, సారదాగుటమాను రన్ను లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న. 3 చరణాల పాటు దాంట్లో ఆగా ఏమైతుంది అది తాగితే నీ లీవరు లీక్ అవుతుందన్నా, నీ హార్ట్ ఐజాక్ అవుతుందన్నా, నీ బ్లాడరు బాడైతుందన్నా, నీ కిడ్నీ కిడ్నాప్ అవుతుందన్నా. అరే అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్నా, ఆఖరుకు నీ బతుకు టీడింగ్ అన్నా. ఇంకో పాట పాడంటున్నాడు, ఆ జోగిని పాడ అంటున్నాడు. అన్ని చరిత్ర ఈ పాట నేను అనుకున్నా ఇక మనకు ఛాన్స్ చెప్పలే, ఇక ఈ పాటలు అనిపిస్తాయి. అప్పుడు జోగిని పాట వాడి సార్. అరే 12 ఏళ్ల ప్రాయము వరకు అమ్మ బిడ్డనమ్మో, మా తల్లి బిడ్డనమ్మా, ఆ ప్రాయము దాటిన మరుసటి రోజే బ్రతుకు కూలెనమ్మో, బ్రతుకు బండలాయనమ్మా, ఊరి దొరలకు సమృతాడిన పండుగ రోజే పెళ్లి చేసిరమ్మా, కత్తికి పెళ్లి చేసిరమ్మా, ఒంటరిగానే చావు కోసమిగా ఎదిరి చూస్తున్నమ్ము, రోజు ఎదిరి చూస్తున్నమ్ము అనగానే ఎంత గట్టిగా చేయబట్టుకోండి సార్, పట్టుకొని తలకి వెళ్ళి బొడబొడ గట్టిగా ఆడుతున్నాయి ఆయనకు. సార్ అని ఇంత టాలెంట్ ఉంది మాస్టర్, ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను, నువ్వు నా సినిమాలో పాటలు రాయాలి, నువ్వు తప్పకుండా రాయాలి అని చెప్పేసి అట్లా ఆ జానీ సినిమాలో
అప్పటికప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ ఫోన్ చేసి రమణ గోగులను పిలిపించి, నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంటనన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు వేట బంగారు పలుకు మాట అరే నారాజు, నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. తర్వాత గుడుంబ శంకర్లో అద్భుతమైన పాట రాశాను. కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగమల్లి, మత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడతానంది, ఓ పిల్లని కిల్లి బాగున్నదే, కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగమల్లి, నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు, నీ కొరకు చేస్తే ఎంతైనా కరుసు, నా జోబిలోని పరుసు పారేసుకుంది మనసు, నీ మెడకేస్తా బంగారు గొలుసు, అద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు ఉడికి చస్తాడు, అర్ధరాత్రి ఆ ఆటకు అనుమతిస్తా ఈ పూటకు, ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే, కిల్లి కిల్లి కిల్లి. ఇట్లా తర్వాత అన్నవరంలో రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం. ఇట్లా 20 సినిమాలకు ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో నాకు పవన్ కళ్యాణ్ రాసింది. కానీ మనకి ఇప్పించింది బహుజనుల పిచ్చి. సినిమాల్లో సినిమాల్లో మా జాతిని ఉద్ధరించాలి, మా వాళ్ళు చైతన్య ఇచ్చినా కొడుకుడు ఉన్నాడు. మంచిగా పవన్ కళ్యాణ్ ఇచ్చినాక ఈ అంబేద్కర్ ఈ పూలే గీలని తిరుగుతాడు, వేస్ట్ గా అన్నాడు. పిలిస్తేనే పోతాను, పాటలు రాస్తాను సార్ నేను. అట్లా ఒక 20 సినిమాలకు, ఒక 6 సినిమాలలో నటించాను. రంగుల కళ నుంచి మొన్నటి చూస్తాను. రాజకీయంగా ఇప్పుడు మొన్న పాటలు రాయమని మిమ్మల్ని అడగలేదా? నేనంటే అప్పుడు రాశాను, వాళ్ళు అన్నదానికి రాశాను. అది ప్రజారాజ్యం రాశాను. మొన్న పోయి నేను ప్రచారం చేశాను, 2 days ప్రచారం చేశాను. ఇప్పటికి కూడా ఆత్మీయత అదే విధంగా డిప్యూటీ సీఎం మహానుభావుడు ఎట్లా అంటే సార్, మానవతావాది. ఇంకోటి భేషజాలు లేవు ఆయన, ఏదైతే మనసులో ఉందో అదే మాట్లాడుతాడు. తర్వాత మీరు అన్నారు కదా ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా ఒక మాట, నేను గజనీ మహమ్మద్ లాంటి వాడు, 7 సార్లు కాదు 10 సార్లు దండెత్తుతా, నా యొక్క గోల్ అచీవ్మెంట్ అయ్యేదాకా నేను వదిలా అన్నాడు. ఆఖరికి అన్నిసార్లు అయినా అన్ని అవమానాలు వచ్చినా ఆఖరికి నిలబడ్డాడు కదా, 10 ఏళ్ల తర్వాత గెలిచాడు కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీ తీసుకోవాలి. అదే పవన్ కళ్యాణ్ అంటే అదనమాట. ఆయనను చూసి యువతకు మీరు ఆదర్శంగా ఏం మెసేజ్ ఏంటంటే దగ్గర నుండి చూసిండ్రు కదా, డోంట్ క్విట్ ఎనీథింగ్, దేని వదలదు.